హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సంవత్సరం పాటు నిలవ ఉండే ఆలుగడ్డ చిప్స్ని తయారు చేయడం చూపిస్తున్నానండి. ఎండాకాలం వచ్చేసింది కదా, అప్పడాలు వడియాలు అన్నీ తయారు చేసుకునే సీజన్ ఇది. అలాగే ఇలా ఆలుగడ్డలతోటి చిప్స్ని తయారు చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఇవి సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. మనం వేయించుకుని పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు అంచుకు పెట్టుకుని తినొచ్చు. లేదు అంటే కనుక పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఇలా వేయించి లైట్గా ఉప్పు కారం స్ప్రింకిల్ చేసి ఇచ్చామనుకోండి, అచ్చం బయట కొన్న ఆలు చిప్స్ లాగానే ఉంటాయన్నమాట. చాలా టేస్ట్గా బాగుంటాయండి ఇవి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. ఈ ఆలుగడ్డ చిప్స్ తయారు చేసుకోవడం కోసం నేను ఒక 2 కిలోల వరకు ఆలుగడ్డలు తీసుకున్నానండి. ఈ ఆలుగడ్డల్ని మనం పైన పీల్ తీసేసుకోవాలి. పొట్టు మొత్తాన్ని ఇలా తీసేసుకొని ఈ ఆలుగడ్డల్ని నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇలా నీళ్ళల్లో వేసుకోవడం వల్ల ఇవి కలర్ చేంజ్ అయిపోకుండా ఉంటాయి. ఇలా ఆలుగడ్డలన్నీ కూడా పీల్ తీసేసుకొని వాటర్లో వేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని దానిలోకి నీళ్లు వేసుకునండి. అందులోకి ఒక 2 స్పూన్ల వరకు పటిక పొడి అండి. ఇది మనం గుమ్మానికి కట్టుకుంటాం కదా పటిక, ఆ పటికని మెత్తగా పొడి కింద చేసుకుని ఈ నీళ్ళల్లో ఒక 2 స్పూన్ల వరకు వేసుకుని ఇదంతా నీళ్ళల్లో కరిగేటట్టుగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఈ నీళ్ళని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఆలుగడ్డ చిప్స్ తయారు చేసుకోవడానికి ఇలాంటి ఒక ప్లేట్ని తీసుకోండి. ఇది అందరి ఇంట్లోనూ ఉండే ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి అలాగే ఆనియన్ తురుముకోవడానికి ఈ ప్లేట్స్ని వాడతాం కదండి. మనం చిప్స్ ప్లెయిన్గా చేసుకోవాలి అంటే కనుక ఇలా ప్లెయిన్గా ఉన్న బ్లేడ్ తోటి చిప్స్ని తయారు చేసుకోవాలండి. అదే డిజైన్గా కావాలంటే కనుక ఇలా జిగ్జాగ్గా ఉన్న బ్లేడ్ తోటి మనం ఆలు చిప్స్ని తయారు చేసుకున్నామంటే అవి డిజైన్గా వస్తాయి. నేనైతే ఇలా జిగ్జాగ్గా ఉన్న బ్లేడ్ తోటే ఈ ఆలు చిప్స్ని తయారు చేసుకుంటున్నాను. మనం ఈ ఆలుగడ్డల్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకునే ముందు అడుగున ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ పెట్టుకుని దానిలో నీళ్లు వేసుకుని ఈ స్లైసెస్ని దానిలోకి చేసుకోవాలండి. అందులోకి కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇలా జిగ్జాగ్ బ్లేడ్తో కట్ చేశాను కదా, ఇలా డిజైన్గా వస్తాయి. ఇలా నీళ్ళల్లోకి కట్ చేసుకోవడం వల్ల ఇవి కలర్ మారిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ చిప్స్ని మనం పటిక కలుపుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్ళల్లోకి వేసేసుకోవాలి. ఇలాగే మిగిలిన చిప్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకుని ఇలా పటిక కలిపిన నీళ్ళల్లోకి వేసుకోవాలండి. ఇలా పటిక కలిపిన నీళ్ళల్లోకి వేసుకోవడం వల్ల మనం ఈ చిప్స్ వేయించుకున్నప్పుడు కలర్ వైట్గా వస్తాయన్నమాట. ఇలా మనం పటిక కలిపిన నీళ్ళల్లో వేయకపోతే మాత్రం అవి కలర్ కొంచెం బ్లాక్గా వస్తాయన్నమాట. అందుకోసం అని చెప్పి ఇలా పటిక కలిపిన నీళ్ళల్లో ఈ చిప్స్ని వేసి 1 గంట పాటు ఇలాగే ఉంచేయాలండి. 1 గంట పాటు ఇలా పటిక కలిపిన నీళ్ళల్లో ఉంచడం వల్ల చిప్స్ అనేవి మనకి వేయించుకున్నా కూడా తెల్లగా వస్తాయి. నేను ఒక 2 బౌల్స్లోకి ఇలా చిప్స్ని వేసి పెట్టుకున్నానండి. ఇవి 1 గంట పాటు ఇలాగే ఉంచేసి గంట తర్వాత ఒక బౌల్ తీసుకుని కొంచెం పెద్ద గిన్నెని తీసుకోవాలండి. దాంట్లోకి నీళ్లు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇలా రోలింగ్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు దీనిలోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్లు ఉప్పు వేసాను. ఇది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా ఉప్పు వేసిన తర్వాత మనం పటిక కలిపిన నీళ్ళల్లో ఆలుగడ్డ చిప్స్ని వేసాం కదా, ఆ చిప్స్ని తీసేసి ఈ వేడి నీళ్ళల్లో వేసుకోవాలండి. ఈ వేడి నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఏమి ఉడికించిన అవసరం లేదు. 7-8 నిమిషాల పాటు ఉడికితే సరిపోతాయండి ఈ చిప్స్ అనేవి. మరీ మెత్తగా ఉడికించేసిన చిప్స్ బాగోవండి. మనకి ఒక 7-8 నిమిషాల పాటు ఉడికితే సరిపోతాయి. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా పైకి కిందకి కలుపుకోవాలి. పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే ఈ ఆలుగడ్డ చిప్స్ని బయట కొనిచ్చే బదులు ఇలా ఇంట్లో చేసి పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మనం ఎప్పుడంటే అప్పుడు వేయించి పిల్లలకి ఇవ్వచ్చండి. ఇవి ఉడికినాయో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. ఇలా చేతితోటి ప్రెస్ చేస్తే కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇలా ఎంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన ఈ ఆలు చిప్స్ని ఈ వేడి నీళ్ళలో నుంచి తీసేసుకోవాలండి. వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి చిప్స్ అన్నిటిని. ఇలా అన్నిటినీ తీసేసుకుని మనం వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలండి. నేను ఈ బౌల్ అంతటిని తీసుకుని బిల్డింగ్ మీదకి వచ్చాను. ఒక క్లాత్ పరుచుకుని దీనిపైన ఈ చిప్స్ని వేసి ఆరబెట్టుకుంటున్నానండి. ఇవి ఒకదానికొకటి అతుక్కుపోకుండా విడివిడిగా ఉండేటట్టుగా మనం సపరేట్గా ఉండేటట్టుగా వీటిని సదురుకొని ఎండబెట్టుకోవాలండి. ఇవి ఎండబెట్టుకోవడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 2-3 రోజుల్లోనే ఎండిపోతాయి. నాకైతే 3 రోజులు పట్టిందండి ఇవి ఎండడానికి. చూడండి, అన్నీ విడివిడిగా ఉండేటట్టుగా ఇలాగా ఎండబెట్టుకోవాలి. ఎండలు కూడా గట్టిగానే కాస్తున్నాయి. నాకైతే ఒక 3 రోజులకి చక్కగా గలగలమంటూ ఎండిపోయినాయండి ఇవి. చూడండి ఎంత చక్కగా తయారైనాయో ఆలు చిప్స్ అనేవి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలండి, సంవత్సరం పాటు
చక్కగా నిల్వ ఉంటాయి. అలాగే పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు వేయించుకోవచ్చు, లేదు అంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి ఇవ్వచ్చు. నేను మీకు వీటిని వేయించి చూపిస్తున్నాను చూడండి. ఇవి వేగడానికి కూడా ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, తక్కువ ఆయిల్ తోటే వీటిని మనం వేయించుకోవచ్చు. చూడండి ఇలా చక్కగా వేయగానే పొంగిపోయి తెల్లగా వచ్చేస్తున్నాయి పువ్వుల్లాగా. మనం పటిక నీళ్ళల్లో వేయలేదనుకోండి ఇవి ఇలా తెల్లగా రావండి, వేయించేటప్పుడు కలర్ కొంచెం ఎర్రగా వస్తాయన్నమాట. చూడండి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత వీటిపైన లైట్గా ఉప్పు కారం చాట్ మసాలా కలిపి ఇలా స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, ఏడాది పాటు నిలవ ఉండే ఆలుగడ్డ చిప్స్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు